స్పీకర్ తన నియోజకవర్గంలో పార్టీ తరపు కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉంది అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు అని మర్పల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, నాయకులు రామేశ్వర్, సురేష్లు పేర్కొన్నారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రైతుల భూములను దండుకునే స్థావరమని మండిపడ్డారు. మా పార్టీలోకి రావడానికి నీ వెంట ఉన్న నాయకులు ఎదురు చూస్తున్నారు. మెతుకు ఆనంద్ మళ్ళీ జీవితంలో ఎమ్మెల్యే కాడని గుర్తుంచుకోవాలి అని సూచించారు. ఆయన భాగవతాలు చెక్కబదలకే పనికి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ ఆహ్వానం పంపిన ఆయన ఫామ్ హౌస్లో కూర్చున్నారని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఎమ్మెల్యే అయ్యారని గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, రవి, రఫీ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెతుకు ఆనంద్ గారు వాళ్ళ పార్టీ కార్యక్రమం చేసుకునే బదులు ఈరోజు స్పీకర్ గారి మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నేను ఆనంద్ గారిని అడుగుతున్నాం, డాక్టర్ ఆనంద్ గారిని. ఈరోజు యూరియా కొరత మీద మాట్లాడిండ్రు ఆనంద్ గారు మీరు గుర్తుంచుకోవాలి, ఈరోజు కేంద్రం యూరియా తయారు చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఆధీనంలో కంపెనీలు ఉంటాయి, యూరియా కంపెనీలు. మా పార్టీని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజాపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కై, బీఆర్ఎస్ కుమ్మక్కై యూరియా కొరతను, కృత్రిమ కొరతను సృష్టించి ఈరోజు ప్రజలలో ఒక అపోహ సృష్టించారు. 2 బ్యాగులు వాడేటోళ్ళకు యూరియా దొరకదంట అని అపోహలు సృష్టించి 10 బ్యాగులకు ఎగబడేటట్ల ఈరోజు జనాన్ని రెచ్చగొడుతున్నారు. ఈరోజు యూరియా పోయిన సంవత్సరం కన్నా ఈసారి అధికంగా యూరియా రైతులు వాడేటట్లు ఈరోజు రైతులను రెచ్చగొట్టి అధికంగా యూరియా కోసం ఎగబడేటట్లు చేసి ఈరోజు యూరియా దొరుకుతలేదు, యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టారు, ఆ రోజు కేసీఆర్ చెప్పిండు అని ఈరోజు గప్పాలు కొడుతున్నారు. ఈరోజు ఆనంద్ గారు మీరు గుర్తుంచుకోవాలి, స్పీకర్ గారిని మీరు తూలనాడుతున్నారు. ప్రతి మీటింగ్లో కూడా మీరు అదే పని చేస్తున్నారు. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మీకున్నది. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు ఒకవేళ ఇంగిత జ్ఞానం ఉంటే మీరు స్పీకర్ అనేట ఆయన రాజ్యాంగబద్ధమే, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ తన నియోజకవర్గానికి వస్తే తన పార్టీకి కానీ తన కార్యకర్తలకు కానీ ఆయన ఎమ్మెల్యేనే, ప్రజానాయకుడే, రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా స్పీకర్ను చేసింది. ఇప్పుడు మీ దాంట్లో కూడా స్పీకర్లు అయినరు, మధుసూదన్ చారి గారు వాళ్ళందరూ పార్టీ కార్యక్రమాలు చేయలేడా? ఆయన పార్టీ కార్యక్రమాలు పాల్గొనలేదా? మీరు ఇంకోటి కూడా అంటున్నారు, నేను 6 గంటలకు లేచి మీతో నేను ప్రోగ్రాం పెట్టి నేను ఆఫీసర్లను అంతా ఎంట దింపుకొని మొత్తం అన్ని సమస్య ఎక్కడనన్నా ఈరోజు పత్రికా సోదరులు ఆ రోజు కూడా ఉన్నారు. ప్రతి గ్రామానికి పత్రికా సోదరులు వచ్చారు, ప్రతి గ్రామంలో తిరిగినారు. నీవు ప్రచార ఆర్భాటం తప్ప పని అయితే కాలేదు ఒక్కటి కూడా. అదేవిధంగా ఏ ఊర్లో అయితే మీతో నేను ప్రోగ్రాం పెడతాడు ఆ ఊర్లో మటన్లు, చికెన్లు ఇవన్నీ పెట్టించినావు. ఆ రోజు కార్యకర్తలకు, దళిత బంధు ఇచ్చిన వాళ్ళకు, లేకపోతే ఇంకోటి ఏదైనా బెనిఫిట్ చేసిన వాళ్ళకు వాళ్ళని అట్లా ఆ రకంగా ఖర్చులు పెట్టించి ఇబ్బందులు పెట్టినావు. మీరు చేసిన ప్రోగ్రాంలల్లో, మీతో నేను ప్రోగ్రాంలో ఏ ఊర్లో ఏ సమస్యలు తీరినాయి చెప్పండి. ఇప్పుడు పత్రికా సోదరులు కూడా ఉన్నారు, తీరితే పత్రికలలో రాస్తున్నారు వెంటనే. ఈరోజు మా స్పీకర్ గారు అభివృద్ధి విషయంలో ప్రజాపాలన గురించి విమర్శిస్తున్నాడు మెతుకు ఆనంద్ గారు. ఈరోజు నీకు అభివృద్ధి కనిపిస్తలేదు, నువ్వు కళ్ళు లేని కబోది లేక, కళ్ళ పసకలైన లేక ఈరోజు 10 సంవత్సరాల గవర్నమెంట్ల మీ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ గవర్నమెంట్లు 10 సంవత్సరాలు ఏలింది మీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఎక్కడ రోడ్ల మీద తట్టెడు మట్టి వేయలేవు నువ్వు. ఆ ప్రభుత్వంలో ఎక్కడ ఒక రేషన్ కార్డు రాలేదు. 10 సంవత్సరాలు అయింది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు అయినాక కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్లై చేయించుడు, ప్రతిసారి పేపర్లలో ఇచ్చుడు, అవి ఆన్లైన్ చేసుకోండి వస్తున్నాయి ప్రజలు పాపం అమాయకులను చేసి ప్రజలను ఆన్లైన్ ఫీజులు కట్టించినావు. ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే ఒక బియ్యం, సన్న బియ్యం ఇస్తాంటివి, హాస్టళ్లలో సన్న బియ్యం అన్నారు, కాలేజీలో సన్న బియ్యం అన్నారు, ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టారు. ఈరోజు రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది మీ అవినీతిని. రాష్ట్రంలో మొత్తం ఈరోజు అనాలిసిస్ చేస్తున్నారు పత్రికా విలేకరులు కానీ, మేధావులు కానీ. మీ నాయకుని సంపాదన నిమిషానికి 2,33,000
రూపాయలంట ఒక నిమిషానికి. అంటే ఒక గంటకు దాదాపుగా 10,33,00,000 రూపాయలు ఈరోజు మీ నాయకుని మీ కేసీఆర్ గారి సంపాదన అని ఈరోజు రాష్ట్రమంతా కోడై కూస్తున్నది. ఈ 110 నెలల్లో 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పేసి ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం అంతా ఈరోజు కోడై కూస్తున్నది. అభివృద్ధి విషయానికి వస్తే ప్రసాద్ కుమార్ గారు ఈరోజు 800 కోట్ల రూపాయలను రోడ్ల అభివృద్ధి కోసం తెచ్చారు. ఈరోజు ఆనంద్ గారు మీకు సూటిగా ఒక మాట అడుగుతున్నా, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, లేదు ఎలక్షన్ ముందల ఇండ్లు 3 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోండి అని పేపర్ల మీద ప్రొసీడింగ్లు ఇచ్చారు, పేపర్ల మీదనే ఇచ్చారు. ఈరోజు నీకు రోడ్ సైడ్ వస్తుంటే నిన్న కనిపించలేవా మా ఇందిరమ్మ ఇండ్లు? ప్రజాపాలనలో ఈరోజు దాదాపుగా మండలానికి 600 నుంచి 700 ఈరోజు గృహాలు మా మండలానికి ప్రసాద్ కుమార్ గారు తెచ్చారు. ప్రతి గ్రామంలో ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకు ఎక్కడ కూడా సింగిల్ ఛాయ్ కూడా తాగకుండా మా నాయకులు కార్యకర్తలు మా పార్టీలు ఉన్న గ్రామాలలో ఉన్న నాయకులు అందరూ కూడా ఒక సింగిల్ ఛాయ్ కూడా బెనిఫిషియరీ దగ్గర తాగకుండా, అది కూడా నిరుపేదలైన వాళ్ళకు మొత్తం ఎవరైతే ఇండ్లు లేరో ఇండ్లు లేని పేదోళ్ళకి అందరికీ ఇండ్లు ఇచ్చి ఈరోజు ఇండ్లు స్టార్ట్ అయినాయి. ఈరోజు రోడ్డు వెడల్పు గురించి మాట్లాడుతున్నారు. రోడ్డు వెడల్పు గురించి మాట్లాడినప్పుడు రోడ్డు వెడల్పు మొదలుపెట్టిందే మీరు. రోడ్డు ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటువంటి కొంతమంది చేసుకున్న ఇళ్ళని మా ఇళ్ళ మీద ఈర్ష్యతో పేదల ఇల్లు గులగొట్టే మా మీద కక్షతో గులగొడితే మా ఇల్లు గులగొడితే మేము బాధపడకుంటే, కానీ నాతో పాటు పేదల ఇల్లు కూడా పోతాయనే ఉద్దేశంతో మేము ఆ రోజు చెప్పినాము. ఈ రోజు కూడా కులగొట్టు స్టార్ట్ చేయడమే మీతోనే అయింది. ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు రోడ్డు వెడల్పుల మొత్తం పేదోళ్ళందరూ భయపడి చచ్చిపోతున్నారు, ఈరోజు భయపడుతున్నారు అని చెప్తున్నారు. మేము మా నాయకునికి మొన్న మా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మేము విన్నవించుకున్నాం, మొరపెట్టుకున్నాం. మేమందరం కూడా మా దగ్గర రోడ్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇండ్లు పేదలకు నష్టం జరగకుండా రోడ్ చేయమని మేము వేడుకున్నాం. బస్టాండ్ విషయంలో మా తమ్ముడు మాట్లాడుతున్నాడు, కోఆప్షన్ మెంబర్. బస్టాండ్కు సంబంధించి మర్పల్లి ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించి వాళ్ళ భూమి ఎవరైతే పాత ధరణి మీ యొక్క కేసీఆర్ తెచ్చినటువంటి దొంగ ధరణితోని ఆ రోజు వాళ్ళకి కేటాయించి భూమి తీసుకొని భూమి బదులు భూమి కేటాయించిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా కేసులు ఇప్పించిన దొంగ నాయకులు ఎవరు? ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. మీ పక్కల ఈరోజు కుడి పక్కల ఎడమ పక్కల దొంగలను పెట్టుకొని ఈరోజు నువ్వు మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు. మా నాయకుని విశ్వసనీయత నీలాగా నీ వ్యక్తిత్వం కాదు ప్రసాద్ కుమార్ గారిది. సరే ఆయన ధరించి ఒక మాట అనలేడు ఒక మనిషిని, ఈ తప్పు చేసిన సర్దుకపోయే గుణం ప్రజలలో ఉంటలేవు అని చెప్తున్నావు. ప్రజలలో ఎందుకు ఉంటలేడు? ఒక మంచి రాజ్యాంగబద్ధమైన హోదాన్ని నువ్వే అంటున్నావు. అటువంటి వాళ్ళకు ఎన్ని పనులు ఉంటాయి, ఏముంటుంది అనేది నీకు తెలియలేదా? రోజు ప్రజలలో ఒక మామూలు ఎమ్మెల్యే కాడు కదా ఆయన, రోజు పొద్దున్న లేవందాడు రానికి, అయినా ప్రతిదీ సమీక్షిస్తున్నాడు. యూరియా మీద ఇండెంట్ పెట్టిపించాడు, కేంద్రం నుంచి రావాల్సింది యూరియా, ఆ యూరియా మీద కూడా మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఇంకోటి విద్యాభివృద్ధి విషయంలో 10 ఏళ్ళు మా ఉద్దారకంకు విద్య నాశనం అయింది, మంచి చేయండి అని చెప్పాలని అని చెప్తున్నావు. ఉద్దారకం ఎవరు చేసిరండి? తెలంగాణ ఏర్పాటు తర్వాత, తెలంగాణ ఉద్యమం తర్వాత ఏం చెప్పిండండి? KG to PG విద్య నిర్బంధ విద్య పెడతా అని చెప్పిండు కేసీఆర్. ఈరోజు KG to PG విద్య ఎక్కడ పోయింది? విద్యార్థులకు మంచి విద్య, బడుగు బలహీన వర్గాలకు మంచి విద్యను అందిస్తే వీళ్ళు ఎక్కడ రివర్స్ అవుతారనే ఉద్దేశంతో ఆ రోజు బర్రెలు తీసుకుంటారా, గొర్రెలు తీసుకుంటారా, చేపలు వేసుకుంటారా, కులంకి ఒక వృత్తిని అంటగట్టినావు. అన్లల్లా స్కామ్లే. ఈరోజు 1000 కోట్ల స్కామ్ బయటపడ్డది. ఈరోజు ACB దాని మీద రిపోర్టు సబ్మిట్ చేయబోతున్నది రేపో ఎల్లుండో. దాంట్లో కూడా స్కామే, ప్రతి దాంట్లో స్కామే. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అకునూరి మురళి అని IAS ఆఫీసర్ గారు ఆయన విద్యాశాఖ మీద పోయి అడిగితే ఆయనకు ఏమి పనికిరాని పోస్టులు ఇచ్చి ఆయనను ఇబ్బంది పెడితే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే ఒక IAS ఆఫీసరు ఇంట్లో కూర్చొని ఆ రోజు బాధపడి చేస్తుంటే జగన్ గారు పిలిచి ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిలిచి ఆయనకు పోస్ట్ ఇచ్చిండు. మురళి గారిని, IAS ఆఫీసర్ అయినటువంటి మురళి గారిని ఈరోజు అక్కడ పెట్టి విద్యా వ్యవస్థ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఒక్కొక్క పాఠశాలకు 225 కోట్లు 250 కోట్ల రూపాయలు కేటాయించారు కాన్స్టిట్యున్సీకి. కానీ మా మొన్న స్పీకర్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చెప్పారంట. ఒకటే దగ్గర ఇన్ని పైసలు ఇన్వెస్ట్ చేసే కన్నా మండలాల వారీగా విభజించి ప్రతి మండలానికి మంచి విద్యాలయాలు నెలకొల్పొచ్చు. ఇంట్లో
కాబట్టి మీరు దీన్ని మనం మాకు కూర్చొని డిస్కషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేసిండంట. ఈరోజు టీచర్లు ఉన్నారు, విద్యార్థులను సరే మా నాయకుడు 6 లక్షల కోట్లు అనక 6 లక్షల 1000 కోట్లు అన్నాడు అనే ఒక మాట వ్యంగ్యంగా ఆయన వెక్కిరించినట్లా మాట్లాడుతున్నావు. ఆనంద్ గారు మీకు ఏమైనా విజ్ఞత ఉండాలి, మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి మాట తూలుతాం, ఫిగర్ చెప్పేటప్పుడు తూలుతాం. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద పెట్టిన అప్పు దాదాపుగా 10 లక్షల కోట్లు ఉన్నది. మీరు చేసిన అన్యాయం, మీరు చేసిన అవినీతి, మీ నాయకులు మీ పార్టీ కలిసి చేసిన అవినీతి, ఏ స్కీముల అన్యాయం లేదు చెప్పండి. దళిత బంధుల అన్యాయమే, బీసీ బంధుల అన్యాయమే, ప్రతి దాంట్లో మీరు అవినీతి చేసుకుంటూ పోయారు తప్పితే ఎక్కడ కూడా మీరు దీన్ని ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేయలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా దోపిడీ చేయాలి అనే ప్రణాళికతోని కేసీఆర్ గారు ముందే ప్రణాళికలు రచించుకొని ఈరోజు ఆ తెలంగాణ ప్రజల నాడిని బట్టి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే సెంటిమెంట్కి పడిపోతారు అనే ఉద్దేశంతో ఈరోజు పెన్షన్లు, రైతు బంధు అనేటివి వేసి ఈరోజు ఉన్నాయన్ని దోపిడీ చేసినాం. ఎన్ఆర్జీఎస్ కింద, ఎస్డిఎఫ్ కింద, లేకపోతే డిఎంఎఫ్టి దాని కింద ఈరోజు ప్రతి గ్రామంలో దాదాపుగా 50 లక్షల నుండి ₹1 కోటి వర్కులు చేసిన మీరు 2 సంవత్సరాలలో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రతి గ్రామంలో, ఏ చిన్న గ్రామం అయినా గ్రామానికి తగ్గటువంటి సీసీ రోడ్లు మీరు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలకు వస్తారు కదా ఆనంద్ గారు, ఎన్నికలలో మీకు టికెట్ ఇస్తే మీరు నిలబడతారేమో కదా, ఇస్తారో ఇయ్యారో మాకు తెలియదు టికెట్, కానీ మీరు వస్తే చూస్తారు కదా గ్రామాలలో మీరు చేసిన అభివృద్ధి ఏంది, మేము చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలకు మేము చేసింది ఏంది. ఈరోజు కొత్త రాగం అందుకున్నారు, 10 ఏళ్ళేమో 19 తిన్నట్లు తిని ఇంట్లో వండుకున్నారు. ఈరోజు అది ఆఫీస్ తెరిచి అంట ఉచిత సేవలు చేస్తారంట. మీరు మంది భూములు కొట్టేయకుంటే దండంరా నాయన, మీరు ఉచిత సేవలు దేవుడేరు. కానీ మీరు ఆన్లైన్ పెట్టుకొని ఆయనతో మరి ఎవరైనా అమాయకుల భూములు ఆయనతో కొట్టేసారు అనుకో, వాళ్ళు ఆయనతో ఉరివేసుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. మీరు ఇటువంటి బంద్ చేసుకోరని ఆయన నాటకాలు. మీరు మరొకసారి మా ప్రసాద్ కుమార్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ మీరు అడ్డమైన విమర్శలు చేస్తే మీరు సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడండి. మేము మీతో చర్చించనికే బహిరంగంగా వికారాబాద్లో అంబేద్కర్ స్టాచ్యా, లేకపోతే జగజీవన్ రామ్ స్టాచ్యా, ఏదైనా ఆనంద్ గారు చెప్పండి, మీ స్థాయికి మేము చాలు. మీరు ఎమ్మెల్యే గారు చర్చ విషయంలో మేము మాట్లాడతాం, మీరు మాట్లాడండి. మీరు ఏం చేసిరు చెప్పుకోండి. 10 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో ఏం చేసిరు చెప్పండి. మీరు వచ్చిన 5 ఏళ్లలో కూడా మీరు ఏం చేసిరు చెప్పండి. మీతో నేను ప్రోగ్రాంలో ఎన్ని సమస్యలు సాల్వ్ అయినాయో చెప్పండి. మీరు ఎక్కడ మీరు ఏం చేసిరు, ఎక్కడ అభివృద్ధి చేసిర్రు. నాయకులను బెదిరించడం, నాయకులను ఆఫీసర్లను బెదిరించడం, ఇదే కార్యక్రమం పెట్టుకున్నావు నువ్వు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈరోజు ఈ రోడ్లు ఎందుకు ఇట్లుంటుండే, లేకపోతే నిరుపేదలైన ఇండ్లు, ప్రజల ఇండ్లు ఈరోజు శిథిలావస్థకు ఎందుకు వస్తుండే. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ఈరోజు మా నాయకుడు మళ్ళా 50 లక్షల రూపాయలు పెట్టిండు వాటికి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 50 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు మొత్తం రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మా నాయకుడు అనిండొచ్చు ఆ రోజు టీచర్ డే రోజు మా ప్రభుత్వం రానికి మీరు అందరు సహకరించారు, ఇట్లనే మీ సహకారం ప్రభుత్వానికి అంది అని చెప్పిండొచ్చు, కానీ మాకు ఓట్లు వేపిండి అని చెప్పలేడు. చెప్పిండు ఎక్కడన్నా నువ్వు అది ఉన్నదా నీ దగ్గర ఏమన్నా ఓట్లు వేయమని చెప్పారు ఎవరన్నా? ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మీరు మాకు ప్రభుత్వానికి సహకరించండి అని చెప్తారు ప్రతి వాళ్ళు కూడా. ఈరోజు ఆయన కూడా అదే కోరుకున్నాడు. ఆ రోజు మీరు సహకరించారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం, మళ్ళీ కూడా మీరు మాకు సహకరించి ప్రభుత్వం సవ్యంగా నడిచే విధంగా మీరు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడిండు తప్పితే మీరు ఎక్కడైనా సరే మీరు గుర్తుంచుకోవాలి ఆనంద్ గారు, మీరు గారి ఎమ్మెల్యే, మేము చెప్తున్నాం కదా, మీరు అయిపోయింది మీకు. మేము మీ పార్టీలు ఉన్నప్పుడే చెప్పినాం, మీరు మొదటి ఎమ్మెల్యే చివరి ఎమ్మెల్యే అని చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాము, మీరు వికారాబాద్ కాన్స్టిట్యున్సీలా మీరు గుర్తుంచుకోండి, ఇంకా 10-15 సంవత్సరాలు ప్రసాద్ కుమార్ గారు చేసే అభివృద్ధి మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది ఎన్నికలకు. మా 3 సంవత్సరాలల్లా మేము ఎన్ని అభివృద్ధి చేసి ఏం చేయాలనో మా ప్రణాళికలు మాకున్నాయి. తబలాలు కొడతావు, తాళాలు కొడతావు, భాగవతాలు ఆడతావు, దానికన్నా ఏం చేయలేవు. నువ్వు ఇక గెలిచిన 5 ఏళ్ళు భాగవతాలు ఆడుతుంది, మొన్న తబలాలు కొట్టబడుతుంది. ఈ వేషాలు బంద్ చేసుకోండి ఎమ్మెల్యే గారు, ప్రజలు నాగుతున్నారు. నువ్వు తబలాలు తాళాలు కొట్టుడు బంద్ చేయి. మరొకసారి చెప్తున్నాం, బంద్ చేయి. ఆడుతుంటే మీ డ్రామా మొత్తం స్టే చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కలిసి ఏదన్నా ఒకటి అది దేవుళ్ళ బుర్రకథను ఏదైనా పెట్టి చేయండి. ఆ పబ్లిక్ కన్నా ఇంతసేపు ఎంటర్టైన్మెంట్ అవుతుంది.
ముందుగా పత్రికా విలేకరుల మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీటింగ్కు వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు పెద్దలు రాష్ట్ర శాసనసభాపతి మా ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. నిన్న అంటున్నాడు ఆయన మాట్లాడే ప్రెస్ మీట్లో, కార్యకర్తలను పెట్టుకొని నీకు 2 గంటలు 3 గంటలు కూర్చుని టైం ఉంటున్నావు కానీ కాన్స్టిట్యూన్సీలో ప్రజల బాధలు తెలుసుకోలేకపోతున్నామని నిన్న ఒక మాట అన్నాడు. అయ్యా మెతుకు ఆనంద్, మొన్నటికి మొన్న పటూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం రోజు నువ్వు అంత పెద్ద ప్రోగ్రాంలో రాకుండా ఆ ఫామ్ హౌస్లో కూర్చొని మీ కార్యకర్తలతో మీటింగులు చేసి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావు. నీకు రాజ్యాంగాన్ని కల్పించి నీకు ఆయన రాసిన రాజ్యాంగంలో నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది, అది మర్చిపోతున్నావు నువ్వు. ఆయన స్టాచ్యూ ఇనాగ్రేషన్కి నీకు ఆహ్వానిస్తే మా ఊళ్ళో వచ్చి ఆ ఇనాగ్రేషన్కి రాకుండా నీ కార్యకర్తలను ముచ్చట్లు పెట్టినావు. యూరియా విషయంపై చెప్తున్నావు. యూరియా విషయంలో గతంలో మీ మాజీ సీఎం గారు కేసీఆర్ గారే చెప్పారు, రైతులు అదిరిపోయి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, మనం రాబోయే 20 ఏళ్ళలో మనమే అధికారం ఉన్నట్లు పథకాలు తెస్తున్నానని మీ మాజీ సీఎం గారు చెప్పారు. యూరియా మొత్తం పుణ్యానికి ఇస్తా అని చెప్పింది మీ కేసీఆర్. కానీ ఎక్కడ పోయింది యూరియా? ఈరోజు మా స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేక వచ్చింది. దానికి సంబంధించినవి అన్నీ కూడా వ్యవసాయ మంత్రి గారు పోయి దానిపైన చర్చలు జరుపుతున్నారు, వస్తాయి. కానీ మీరు అడ్డమైన కల్లిబల్లి మాటలు చెప్పి కార్యకర్తలు రెచ్చగొట్టుకుంటా కేసుల విషయానికి వస్తే గతంలో నీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? ఉన్న ప్రతి ఆఫీసర్ తోటి టెలిగ్రామ్లో మాట్లాడుతుంటే ఏ ఒక్కరోజు నీ కార్యకర్తలతో కానీ పోలీసులతో కానీ ఎప్పుడు కూడా ఏ అధికారితో కానీ నువ్వు నార్మల్ కాల్లో ఫోన్లో మాట్లాడలేవు. తెలియదా? గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికి చెప్తారు, ఏదిన్నా టెలిగ్రామ్ ద్వారా సమాచారం ఇచ్చి పలానా పట్టుల్లో సురేష్ ఉంటే తొక్కాలి, వాడిని ఏదైనా చిరికేయాలని చెప్తున్నాడు, పలానా కొంచెంసేపు రఫీ ఉంటే ఎట్లా తొక్కాలి అని ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్లను తొక్కి నువ్వు మమ్మల్ని నానా ఇబ్బందులు చేసినావు. కేసుల గురించి మా నాయకుని పైన నువ్వు విమర్శించొద్దు, అది నీకు ఆ హక్కు కూడా లేదు, నీకు మాట్లాడడానికి నీకు ఆ దమ్ము కూడా లేదు. అదేవిధంగా రెండోది ఇంకేమో చెప్పిండే రేషన్ కార్డుల విషయానికి వస్తున్నామన్నా. అన్న మేము నా భార్య కూడా ఎంపీటీసీ, పట్లూరు 5 ఏళ్ల కాలంలో మా భార్య రేషన్ కార్డులో పేరేలేదు. మా గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్లో నా భార్యకి మొన్న రేషన్ కార్డులో పేరెక్కింది. అదేవిధంగా 5 ఏళ్ళు మా భార్య ఎంపీటీసీ ఉండి 5 ఏళ్ల కాలం పాటు నువ్వు ఏదో ఉద్ధరిస్తావు, నా ఊరిని ఏదో బాగుపరచడానికి నీ పార్టీలకు జాయిన్ చేయించుకున్నావు. ₹1 మాకు ఫండ్ ఇవ్వకపోతే ప్రసాదన ఎమ్మెల్యే అయినాక మాకు దగ్గర 40 వచ్చిందన్న, కోటి రూపాయలు మా పట్లకి ఫండ్ ఇచ్చిండు. దాంట్లో 30 లక్షలు 2 ఎంపీటీస్లమే చేసినాం. అది మా కాంగ్రెస్కు నా ఘనత. ఇదే విధంగా చెప్తున్నా, ఆనంద్ గారు ఈడొచ్చి నీ చోటమోట నీ చెంచాలు చెప్పిన మాటలు నీ మా మీద విమర్శిస్తే, మా స్పీకర్ గారి మీద విమర్శిస్తే మేము ఊరుకోం. అదేవిధంగా ఏదంటే అలా మా స్పీకర్ గారి ఆరోగ్యంపై మీరు ఏదో ప్రచారం చేస్తున్నారు, చెడు ప్రచారాలు చేస్తారు అన్న. ఇప్పుడు కూడా పొద్దున 5 గంటల నుంచి 4 గంటల పాటు ఆయన ఎక్సర్సైజ్ చేసి చాలా దృఢంగా గట్టిగా ఉన్నాడు. ఆయన ఇంక 20 ఏళ్ళు కూడా మాకు ఎమ్మెల్యే ఆయనే ఉంటాడు, ఆయనే మా ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అనేది ఎమ్మెల్యే అవుతా ఇక నేను రాబోయే ఎలక్షన్లో ఆయనకి ఓట్లు పడాయని నువ్వు అదొక దాంతో ఉన్నావు. కానీ అది కాదు, నీవు ఇదే లాస్ట్. నీకు ఎమ్మెల్యేకి ఓట్లు వేసేది నాయకులు లేరు, నీకు కార్యకర్త నీ వాళ్ళు కూడా మొత్తం రానికి రాజు ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళకు అడ్డమైన ఆశలు చూపెట్టుకుంటూ ఇంకా ఆపుతున్నావు. నీ మెయిన్ లీడర్లు నీకున్న నీ పక్క లీడర్ మా పార్టీలోకి రానికి అన్నతోటి మందనాలు జరుపుతున్నారు. అది నువ్వు ఫస్ట్ తెలుసుకో మెతుకు ఆనంద్. మా అన్న మీద మా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తే ఖబర్దార్, రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేలో ఆయనే గెలుస్తాడు. నీకు టికెట్ వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడితే బాగుండదని ఖబర్దార్ ఈ పత్రికా విలేకరుల సమక్షంలో నీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. దయచేసి మెతుకు ఆనంద్ గారు, మీరు ఒక డాక్టరు, మీకు ఆ డాక్టర్ హోదాకు విలువిస్తున్నాం కానీ మీకు మాత్రం ఏ రకంగా కూడా విలువ లేదు. మీరు ఎవరితో తిరుగుతున్నారండి? మీరు నిన్నొచ్చి మీ వెనకాల ఒక డ్రగ్స్ బ్యాచ్, ఒక గంజాయి బ్యాచ్ని పెట్టుకొని నువ్వు పిల్లలను పెట్టుకొని వెళ్ళాడితే ఒక నాయకుడు ఉన్నాడా మీ పార్టీలో? నీకు అర్హత ఉందా? ప్రసాద్ కుమార్ కోసం మాట్లాడే అర్హత ఉందా మీకు? ఆయన చాలా పెద్ద మనిషి, ఒక 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధిస్తున్నాడు. అటువంటి ఒక స్పీకర్ గారిని మీరు అనడం అయితే సమంజసం కాదు. మీరు ఒక డాక్టర్ మరీ చెప్తున్నాం, దయచేసి మళ్ళీ మీరు ఆయన కోసం మాట్లాడితే మాత్రం బాగుండదు. కాంగ్రెస్ నాయకులు అంటే చాలా బలంగా ఉండరు. ఇక నీ బండి కూడా తిరగనియరు, నువ్వు దాటవు, మరపల్లి కూడా రాలేవు నువ్వు. దయచేసి మళ్ళొకసారి ఇటువంటి మాట్లాడినావు అనుకో చాలా నీకు బేకార్ అయిపోతుంది. ఎమ్మెల్యే గారు, మీ పదవి కోసం మీకు గౌరవించి చెప్తున్నాం. మళ్ళీ సారీ,
మాజీ ఎమ్మెల్యే గారు, ఓడిపోయిన ఎమ్మెల్యే గారు మళ్ళీ మీరు గెలవరు జీవితంలో. మళ్ళీ మా ప్రసాద్ కుమార్ అంటే ఆయన మళ్ళీ కంటిన్యూ గెలుస్తూనే ఉంటాడు. ఆయన చాలా హెంగుగా ఉన్నాడు, చాలా గట్టిగా ఉన్నాడు. ఆయనకు దీవెన, అందరి దేవుళ్ళ దీవెన ఉన్నది, ప్రజల దీవెన ఉన్నది. ఆ దీవెనతో చాలా గట్టిగా ఉంటాడు. కాబోయే మళ్ళీ ఎమ్మెల్యే కూడా మా ప్రసాద్ అన్న గారే. దయచేసి మీరు అన్న మాటలు వెనుకకు తీసుకుంటే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడొద్దు దయచేసి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పెద్దలకు మరియు పత్రికా సోదరులకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకోవడానికి వచ్చి గౌరవనీయులైన తెలంగాణ శాసన సభాపతి మీద కాంగ్రెస్ పార్టీ కన్ను వేసుకొని తిరుగుమని చెప్తున్నారు. ఇంకోసారి విమర్శించకండి ఆనంద్ గారు, ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకటి యూరియా కొరత, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఆడుతున్న నాటకం. తెలంగాణలో ప్రజాపాలన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు రేషన్ కార్డు నుంచి 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు ఇవ్వలేదండి. మీరు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నారు. ఆ 5 సంవత్సరాలు ఎవరికైనా రేషన్ కార్డు ఇప్పించారా? కొత్త పెన్షన్ ఇప్పించారా అండి? మీది కట్టెడు మట్టి కూడా వేయలేదు. అభివృద్ధి గురించి మాట్లాడుతూ యూరియా కోసం తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజాపాలనలో బద్నామైపోవాలా రైతుల దగ్గరని మీరు బ్లాక్ చేసుకుంటున్నారు. మీరు మీ పార్టీ వాళ్ళు మీరు కలిసి బ్లాక్ చేస్తున్న నాటకం ఆడుతున్నారు. అంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది దేవుడి దయ వల్ల. ఈ ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, జనాల ఆశీస్సులు ఉన్నాయి. నిజంగా ప్రజలు సంతోషంగా, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అందరు సంతోషంగా ఉన్నారు. ఇంకోసారి ఈ మాట చెప్పి హెచ్చరితే ప్రసాద్ కుమార్ వ్యక్తిత్వం గురించి మాట్లాడొద్దండి. ధారూర్లో ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే స్పీకర్ హోదాలో ఉండి ఆయన కార్లో వేసి హాస్పిటల్ దాకా పంపించారు. ఇప్పుడు మా రమేష్ అన్న చెప్పినట్టు నిజంగా శంకర్పల్లిలో యాక్సిడెంట్ అయిన రోజు మీరు కారు కూడా ఆపకుండా వెళ్ళిపోయారు. దయచేసి ఎంబీబీఎస్ సీట్ వస్తే పట్ల కూడా ఆయన చదివిస్తుంది. అది కూడా ఒక విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ వస్తే, పట్లూరు విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ వస్తే మొత్తం ఖర్చు భరించుకుంటా మా స్పీకర్ సాబే చదువుకుంటున్నాడు. పిలిస్తే పలికే నాయకుడు ప్రసాద్ అన్న అండి. నిజంగా మీ పార్టీ ఆఫీస్ మీరు ఎందుకు, మీ పార్టీ మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీ పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఎందుకు తెరిచారు, అక్కడ ఎందుకు ప్రోగ్రాంలు చేస్తున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముంగలు ఉన్నాయి కాబట్టి అవన్నీ డ్రామాలు ఆడుతున్నారండి. ఆ డ్రామాలు మీరు ఆడుకోండి. ఆ డ్రామాలకు ప్రజలు, ఓటర్లు ఎవ్వరు మీకు ఆకర్షితులు అయ్యే పరిస్థితి లేదు. మీకు ఎప్పుడో మీతో విసుగు చెంది, మీ పార్టీతో విసుగు చెంది ఎప్పుడో గంగలో కలిపేశారండి. గోదావరి కృష్ణానదితో పాటు ఇక్కడి నుంచి పోయే మా వాగులలో నుంచి మీకు వేసి మీ పార్టీకి వేసి పంపించారు. మేం చెప్పడం కాదు, మీ పార్టీ కేసీఆర్ గారి సొంత కూతురైన కవితమ్మనే చెప్తుందండి. మీ పార్టీలో అవినీతి జరిగింది, మీరందరూ కలిసి అవినీతి చేసిరని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకోసారి ప్రసాదన్న గురించి ఏమనొద్దు, ఎలాంటి అది చేయొద్దు అని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు నిన్నటి సంఘటన ఏదైతే మర్పల్లి మండలంలో జరిగిందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని కాబట్టి ఈరోజు మా పార్టీ ప్రెసిడెంట్ సురేష్ భాయ్ ఆదివారంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పత్రికా అన్నలకు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మా జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్న కానీ, మన రమేష్ భాయ్, మన నాగేష్ అన్న, సురేష్ భాయ్, సంజయ్ రెడ్డి పటేల్, సురేష్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఏదైతే మాట్లాడారో అది మీరు వెనుకకు తీసుకున్నాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రసాదన్న అంటే ఒక ప్రసాదం లేక అందరికీ తెలిసిన విషయమే. మా ప్రసాదన్న ఎమ్మెల్యే నుంచి, ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే, స్పీకర్ దాకా ఎదిగింది మీరు చూడలేక మీరు కుమ్లుతున్నారు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు సంతోషియాలి. ఎందుకంటే మన వికారాబాద్ డిస్టిక్లో ఒక స్పీకర్ హోదా వచ్చిందంటే మీరు సంతోషియాలి. ఎందుకంటే పార్టీ ఏదైనా సరే మీరు అంటున్నారు కదా,
పార్టీకి అతీతంగా ఉండాలని 100% ప్రసాద్ అన్న పార్టీకి అతీతంగానే ఉన్నారు, అన్ని పార్టీలకు అతీతంగానే ఉన్నారు. కాబట్టి ఎన్నో పార్టీ వరకు మనుషులు అక్కడ లీడర్స్ వచ్చి ఎన్నో పనులు చేసుకొని పోతారు. అది మీకు గిన తెలుసు, అందరు వికారాబాద్ కాన్స్టిట్యున్సీకు స్టేట్ వాళ్ళకినా తెలుసు. కాబట్టి ప్రసాద్ అన్న ఎవరు పనిగినా ఇప్పటి వరకు ఆపలేడు, చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ స్పీకర్ ఉన్నారు కాబట్టి మన వికారాబాదు పెద్ద అభివృద్ధిలోకి దూసుకుపోతున్నది. మీరు ఓర్వలేకపోతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేయలేరు, మీతోని ఏమి కాలేదు. కనీసం ఎదుటి పార్టీ వాళ్ళు గెలిచి వాళ్ళు ఒక స్పీకర్ హోదాలో సీఎం తర్వాత ఒక ఇంకో మనకు స్పీకర్ ఉండరు మన డిస్టిక్లో అంటే మీరు సంతోషించేది, మీరు బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి మాట్లాడుతున్నారు. అటువంటి మాట్లాడకండి మాజీ ఎమ్మెల్యే గారు. కాకపోతే మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని వాగ్దానాలు చెప్పారు, ఏమేమి చేశారు. మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం, స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూనే వస్తున్నాం. మీ కళ్ళకి కనిపిస్తుంది. ప్రతి ఊర్లలో ఇంతకుముందు రమేష్ భాయ్ మా సురేష్ వీళ్ళందరూ చెప్పారు. కాబట్టి ఒక్కొక్క ఊర్లో 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు విలేజ్కి బట్టి పాపులేషన్కి బట్టి వేయడం జరిగింది. మా ఆధ్వర్యంలోనే పెట్టిండు. మీ లెక్క మీ దగ్గర కాదు, ఇక్కడనే మీరే కూర్చొని మీరే రాసుకోండి అని ఎన్నో నిధులు ఇస్తున్నాడు. ఇంకా ఎన్నెన్నో రాబట్టి ఉన్నాయి. కాబట్టి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. మీరు ఏదో అన్నారు నిన్న, ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీటింగ్. అరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడకపోతే మీతోనే మాట్లాడాలా? పిలవండి, మీ దగ్గరికి వస్తారు. ఒక రోజు ప్రోగ్రాం పెట్టి మీ టీఆర్ఎస్ వాళ్ళు అందరు కూర్చొని పిలవండి, ఆయన పిలిచి మాట్లాడండి, మీకు ఏం కావాలో ఏంది అని. వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి మంచి చెడుకు చూసుకోవచ్చు. చిన్న దావత్లకు పోవడం, టీఆర్ఎస్ వాళ్ళకి దావత్లకు పోతున్నాడు ఆయన. కొందరు టీఆర్ఎస్లో ఉన్నారు, కొందరు కాంగ్రెస్లో ఉన్నారు. ఒక అన్నదమ్ములు కాంగ్రెస్లో ఉన్నారు, ఇంకో అన్నోళ్ళు టీఆర్ఎస్లో. అటువంటి దావత్లకు బర్త్డే దావత్లో కానీ చిన్న దావత్లకు పోతున్నాడు. మీరైతే రాలేరు. కానీ మా సార్ అయితే అందరి దగ్గర వస్తున్నారు. మీరు ఓర్వలేకపోయి ఏదేదో మతి తప్పి మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నా అది మీకే తెలుసు. మీరు మా ప్రసాద్ అన్నకు అనే మీకు ఎలాంటి హక్కు లేదు. కాబట్టి రాబోయే రోజులాగిన ప్రసాద్ అన్ననే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు, మళ్ళా మంత్రి అవుతాడు. అవకాశం కలిగితే దళిత ముఖ్యమంత్రి అవుతాయంటే ఆ స్థాయికిన కోటి మా నాయకుడు ప్రసాద్ అన్న ఉన్నారు. కాబట్టి మీరు ఓర్వలేకపోతున్నాడు. ఇక మీది ఖతమైపోయింది. ఇప్పుడు నిన్న ఒక ముచ్చట చెప్పిండు, లోకల్ బాడీ ఎలక్షన్లా మేమే గెలుస్తాం. అది కళలలో గిన ఊహించుకోకండి. మేము గిన గట్టిగా ఉన్నాం. అందరం మా కాంగ్రెస్ నాయకులు అందరు కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అంత గట్టిగా ఉన్నాము. తప్పకుండా మీకు డిపాజిట్ రాకుండా చేసే పనుల మేము గిన పడ్డాం. మీరు అనుకోకండి, మా సైన్యం బయటికి వస్తే ఎవరు తట్టుకోలేరు. కాబట్టి ఖబర్దార్ ఇటువంటి మాటలు మాట్లాడకండి ప్రసాద్ అన్న గురించి అని హెచ్చరికిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్తే, పత్రికా విలేకరులకు నమస్కారం. నిన్న వచ్చిన మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ కాదు, మీరు ఇంకేమన్నా ఓపెన్ చేసుకోండి, మాకు సంబంధం లేదు. మా కాంగ్రెస్ పార్టీల గురించి మా ప్రసారణ గురించి ఏ మాట గురించి మనం మాట్లాడితే మేము ఊరుకోం. నిన్న మీరు అంటారు చిన్న పిలుపు కోసమే ఇంతమంది వచ్చినట్టు. మేము ఇంకా ఫోన్ సైలెంట్ పెట్టినాం, మేము వైబ్రేషన్లు కూడా పెట్టలేము. మేము మ్యూట్లోకి వెళ్ళి ఫోన్ తీస్తే మా దగ్గర 1000 మంది వస్తారు. పార్టీ ఆఫీస్ కానీ పార్టీ సమావేశ పార్టీలో కానీ ప్రతి ఒక్కరు వస్తారు. మీరు నోటి దృష్టిని ఆలోచించుకొని మాట్లాడాలి. డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మీ పిలుపు మేరకు కాదు, మా ప్రసారణ మేరకు మాకు పిలిపించిన అనుకో మేము ఎవరికి ఆగం. ఇప్పటికి ఆగుతలేమంటే ఇంకా ప్రసారాన్ని ఇంకొక ఆగుమంటూ ఆగుతున్నాం అంతే. కానీ మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే మాజీ ఎమ్మెల్యే కూడా అనేది అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే ఒక డాక్టర్ ఆయన ఎట్లా ఎమ్మెల్యే అయిందంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణలో మా రమేష్ లాంటి వాళ్ళకి ఎంతోమంది విద్యార్థులు కష్టపడి తెలంగాణ తెస్తే అందులో ఒక తాకుడుగా కంపార్ట్మెంట్లో ఎమ్మెల్యే ఆయన. అట్లాంటిది ఈరోజు మా స్పీకర్ గారి గురించి అనుచిత వాక్యాలు చేస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు. గతంలో నీకు కూడా మరపల్లి ఇంతకుముందు చేసినప్పుడు తరిమి కొట్టిన రోజులున్న ఎమ్మెల్యే మాజీ గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి గనక మా స్పీకర్ గారి గురించి అభివృద్ధి విషయంలో చర్చ పెట్టుకుందామా? వికారాబాద్లో పెట్టుకుందాం చర్చ, ఇక్కడక్కడ కాదు, వికారాబాద్లోనే పెడదాం చర్చ. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసినావో, మేము 2 సంవత్సరాలు ఏం చేసినామో ఒక్కసారి మీరు పెట్టండి చర్చ. నన్ను వినవండి, నేను ఒక ఎస్టీ బిడ్డను, నేనే వస్తా. ఈ 2 సంవత్సరాలు మా షాపూర్ గ్రామానికి కానీ మరపల్లి మండలికి ఎంత నిధులు వచ్చినా నేను చెప్తా.
గతంలో మీరేమిచ్చారో అది చెప్పండి, కానీ కండువ తీసేసిరా. అసలు మీ స్పీకర్ హోదా అంటే నీకు తెలుసా తెలియదు, అది ఫస్ట్ గుర్తించుకో. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆయన మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఓట్లు వేసిర్రు, ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే తర్వాత స్పీకర్ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే అప్పుడు మీరు చెప్పవచ్చు. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు, అంతేగాని ప్రతిసారి ఏదో ఒకటి చెప్పాలని ప్రతిసారి నేను ఆడ చెప్పినా ఏదో చెప్పినా జనతా గ్యారేజా, నీకు దమ్ముందా జనతా గ్యారేజ్ చెప్పడానికి? ఇంతకుముందు ఏంటో ఎటువైంది జనతా గ్యారేజ్, ఎందుకు పెట్టలే పార్టీ ఆఫీస్? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు. ఇప్పుడు మీ పక్కన ఉన్న కార్యకర్తలు మాతో టచ్లో ఉన్నారు, అన్నా మేము వస్తామని చెప్పి. నా ఊర్లో చాలామంది ఉన్నారు, షాపూర్ గ్రామంలోనే. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఉన్న రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఇల్లే ఇప్పుడు ఇచ్చినాం, ఆ రోడ్లు ఇప్పుడు రోడ్లు అయింది మా దగ్గర. నీకు దమ్ముంటే చర్చ పెట్టు, కానీ వాక్యాలు కాదు, ఎవరు మాట్లాడతాడు, చిన్న పిల్లవాడు మాట్లాడతాడు. ఆ విషయాలు మానుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నిన్న మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు, మీరు మీ పార్టీ కార్యక్రమం నిర్ణయం చేసుకోండి, తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తే కూడా విమర్శించండి, దాన్ని స్వీకరిస్తాం. కానీ మీరు వ్యక్తిగతంగా చూస్తే మాత్రం నీ భర్తం పడదామని చెప్పేసి నేను సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి అధికారం వచ్చిన వెంటనే 3-4 రోజుల్లోనే ఉచిత బస్సు ప్రారంభించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది మీకు కనబడదు. దాంతోపాటు ఉచిత 500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, తర్వాత ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా మీకు కనబడు. ఎందుకంటే మేము ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా ప్రజలకే ఇస్తున్నాం. ఈరోజు రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు పెట్టుకుంటే 10 ఏళ్ళ నుంచి రాని వాళ్ళు కూడా ప్రజలు దరఖాస్తు పెట్టుకుంటే నేరుగా వాళ్ళకే వెళ్తుంది ఆ కార్డు. ఇదే విషయం మీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింటే దాంట్లో ఒక రేషన్ కార్డుకి ఒక బ్రోకర్ను పెట్టుకొని బ్రోకర్ కింద అని చెప్పేసి దండుకునేవారు మీరు. కానీ మేము మాత్రం డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు విద్యా వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు. నువ్వు ఏం మాట్లాడుతావు నీకే తెలియదు. డాక్టర్కి ఎక్కువ, యాక్టర్కి తక్కువ నువ్వు. ఎందుకంటే విద్యా వ్యవస్థ విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు, దాన్ని పట్టించుకున్నాడు అంటున్నావు. ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉన్నందుకే ఈ విద్యాశాఖకి ఇంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారన్న పాఠశాలలు ప్రారంభించక ముందు పుస్తకాలు కానీ బట్టలు కానీ వచ్చిన సందర్భం ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరమే వేసవి సెలవులోనే పాఠశాలలకు పుస్తకాలు బట్టలు పంపించిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. అలాగే మా శాసనసభాపతి ప్రసాద్ కుమార్ గారు దక్కుతుంది. నీకు మా ప్రసాద్ కుమార్ గారితో నీకు పోలికనా? ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడతావు. దమ్ముంటారా రోడ్డు మీదకి రన్నింగ్ రేస్ పెడదాం, నువ్వు ముందుకుతావు ఆయన ముందుకుతావు తెలుసుకుందామని చెప్పేసి సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. దాంతోపాటు నీవే ప్రసాద్ కుమార్ గారితో నీకు ఎలాంటి పోలిక లేదు, నక్కకు రాగలకు అనుకున్న పోలిక. మీరు సిరిపురం గ్రామస్తులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు గుడి కోసం చంద కోసం దగ్గరకు వస్తే ఏమన్నావాయని ఆ రోజు నేను డబ్బులు ఇవ్వను, ఒకరోజు పని చెప్పండి మీ దగ్గర వచ్చి ఇటుకరాళ్ళు మోస్తాను. అదే మా నాయకుడు ఏం ఆలోచించుకుంటా ₹1,00,000 అదే రోజు ఇచ్చిన ఘనత మా నాయకుంది. నువ్వా మా నాయకుని కోసం మాట్లాడేది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామంటున్నావు. చూద్దాం. అది కూడా కాంగ్రెస్ పార్టీ సైన్యం అనుకుంటే గులాబీ జెండా కాదు కదా. అసలు యాక్చువల్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మీ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి ఉంది. బీజేపీలో విలీనమైతే కూడా తెలియని పరిస్థితి ఉంది. యూరియా గురించి మాట్లాడతావు. నీకు సిగ్గుందా? యూరియా ఎవరు సరఫరా చేయాలి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు బహిరంగంగా చెప్పిండు, ఇది కేంద్ర ప్రభుత్వ పొరపాటే, అక్కడ యుద్ధాలు జరుగుతున్నందుకు మేము సరఫరా చేయలేకపోతున్నామని ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. ఆయనను మెచ్చుకోవాలి మనం. వాళ్ళు సరఫరా చేయాల్సిన యూరియాను కాంగ్రెస్ ఇస్తలేదు. వచ్చిన వరకు కాంగ్రెస్ ఖచ్చితంగా ఇండియన్ పెడుతున్నది, తెప్పిస్తున్నది, రైతులకు అందుబాటులో పెడుతున్నది. కాబట్టి కళ్ళబొల్లి మాటలు మానేసి రాబోయే రోజుల్లో మరీ ఎప్పుడైనా సరే ప్రసాద్ కుమార్ గారి గురించి వ్యక్తిగత దూషణలు దిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకునేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పర్పల్లి మండల
కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎట్లున్నదనేది తెలవడానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు మీ అందరికీ అధ్యక్షులు కానీ పెద్దలు నాగేష్ కానీ మరి రఫీవుద్దీన్ మరి మిగతా పెద్దలందరూ చాలామంది అన్ని కులాలకు అన్ని మతాలకు చెందినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి మీద బురద చల్లడానికి కొన్ని కుయుక్తులు వన్నుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. నిన్ననే పార్టీ కార్యాలయం ఓపెన్ చేసేటటువంటి సందర్భంలో మా గౌరవనీయులు స్పీకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేసిరో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా మరి దాని మీద విరుచుకుపడేటటువంటి అవకాశం ఉన్నది. మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్లకు డిమాండ్ చేస్తున్నాం. మా స్పీకర్ గారు నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వికారాబాద్ నియోజకవర్గం లోపల చేస్తున్నాడు. ప్రసాద్ కుమార్ గారు అనేట ఆయన మరి అబద్ధాలు ముఖ్యమంత్రి కన్నా మన ఎక్కువ అబద్ధాలు మాట్లాడతాడని ఏదైతే మాట్లాడిండో ఆనంద్ అది మంచి పద్ధతి కాదు. అది వెంటనే వాపస్ తీసుకోవాలి. మరి కార్యకర్తలు కూడా ఇవాళ కష్టాలలో ఉన్నారని యూరియా సమస్యల మీద కూడా కొంత మాట్లాడారు. యూరియా అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. ప్రతి ప్రభుత్వంలో కూడా కొన్నిసార్లు కొంత కష్టాలు ఏర్పడినటువంటి మాట వాస్తవమే. అయినా కూడా మా ముఖ్యమంత్రి కానీ మా స్పీకర్ గారు కానీ యూరియాకు సంబంధించినటువంటి మా వ్యవసాయ మంత్రి కానీ మరి కేంద్రంతో కోట్లాడి పోరాటం చేసి సరిపోయినటువంటి యూరియా ఇవాళ తీసుకొని రావడం జరిగింది. యూరియా కష్టాలు తీరేటటువంటి సమయం కూడా అయిపోయింది. యూరియాకి ఎవరు ఏ రైతులు కూడా ఇబ్బంది పడతలేరు. చాలా బ్రహ్మాండంగా ఇవాళ వ్యవసాయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల మరి వ్యవసాయదారులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమాలు వ్యవసాయదారులకు మరి గిట్టుబాటు ధరనే కానీ మరి అదేవిధంగా వరికి 500 బోనస్ కానీ లేకపోతే ఇవాళ రైతులకు రుణమాఫీ కానీ ఇటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ పకడ్బందీగా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలను మభ్యపెట్టి మరి రైతులకు అన్యాయం చేసినటువంటి మాట అందరికీ తెలిసినటువంటిదే. గత ప్రభుత్వంలో దీనమైనటువంటి వ్యవస్థ లోపల రైతులు మరి ఆ రోజు ముఖం ఎత్తుకునేటువంటి పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు అంటే రాజు, రైతు అంటే రైతుకు ఉన్నటువంటి గౌరవం, రైతు అనేటటువంటి బజార్లకు వచ్చి రైతు బిడ్డ కూడా ఒక గౌరవంగా బతుకుతున్నాడు అనేది ఆ రోజుగల్లా మనం విన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, మరి మీరు అపోజిషన్ల విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎక్కడైనా తప్పులు జరిగితే ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మాత్రమే చెప్పాలి. కానీ మరి ఒట్టిగా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి కానీ మా స్పీకర్ గారిని బదలాం చేయడానికి కానీ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ బదలాం చేయడానికి ఏమైనా పనిచేస్తే అది మంచి పద్ధతి కాదు. దాని మీద మేము అందరం కూడా ఏకంగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా విలేకరులకు వీడియో మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు వారి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వచ్చి గౌరవనీయులు తెలంగాణ శాసనసభాపతి స్పీకర్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని హెచ్చరిస్తూ, మరి నువ్వు ఒక విద్యావంతుడు అయి ఉండి మరి యూరియా పైన నువ్వు ఒక మాటలు మాట్లాడుతున్నావు, రైతులను పట్టించుకుంటలేడని. యూరియా బ్యాగ్ పైన ఒకసారి ఫోటో చూడండి, కేంద్ర ప్రభుత్వం ఫోటో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఇచ్చేసేది మరి భారతదేశంలో ఎక్కడ లేకుండా, ఏ రాష్ట్రంలో కూడా లేకుండా కొరత ఓన్లీ తెలంగాణలో ఎందుకుంది? ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం ఉన్నందుకు మమ్మల్ని బదలాం చేయాలని, మీరు వచ్చిన ఎరువులను కూడా ఎక్కడైతే వరి పండిస్తారో అక్కడే ఎక్కువ యూరియా అవసరం కాకుండా రాష్ట్రం మొత్తం మీరు బదలాం చేయడానికి మీరు అది స్టాక్ పెట్టుకొని ప్రభుత్వం మరి ఏడొక్క దగ్గర కూడా మరి ఒక్క సంచి పట్టుకుంటలేరు.
ఏడ కూడా లేదు. మరి మీరు అంతా ఇది చేస్తారు, విద్యా వ్యవస్థ పైన మాట్లాడతారు. విద్యా వ్యవస్థ పైన ఒక గౌరవనీయులు శాసనసభాపతి గారు వాళ్ళు సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతోటి మాట్లాడే అవకాశం ఉంది, వేరే నియోజకవర్గాలలో పోయి మాట్లాడే అవకాశం లేదు ఆయనకు. మరి అటువంటి కార్యక్రమంలో పాల్గొంటే కండవదీసి కప్పుకోవడం అనేది నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా లేకపోతే నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది నువ్వు గుర్తు చేసుకో. మరి నువ్వేం చేసినావు? జనతా గ్యారేజ్లు పెట్టుకో. నువ్వు నీ జనతా గ్యారేజ్ పెట్టి నువ్వేం చేసినావు? నీ కార్యకర్తలు భూములను దోచుకోవడానికి ధరణి అనేది తీసుకొని వచ్చి ధరణిలో మొత్తము ఒకరిపైన ఒకరు ఉన్న భూములను మీరు చేసుకొని ఈరోజు మరపల్లిలో బస్టాండ్ విషయం మాట్లాడతారు. ఆ బస్టాండ్ల పేరు వాళ్ళకు ఇక్కడ స్థలం అయితే ఎప్పుడైతే తీసుకున్నారో వారికి ఇంకో దగ్గర స్థలం ఇచ్చారు ఆ రైతుకు. దానిపైన ఏం చేసి ఈ ధరణిలో దాంతో అక్కడ పేరు వచ్చినందుకు దాన్ని కబ్జా పెట్టడానికి చూశారు. మరి అదే భూమాత కార్యక్రమం తీసుకొని వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నీ కళ్ళ గనబడతలేదా? ఈరోజు ఊరున్న పోయే నువ్వు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ పార్టీ అనేది కాకుండా అందరికి ఇండ్లు రాసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. ఎవరితో కూడా ఒక రూపాయి తీసుకుంటే లేదు. రేషన్ కార్డుకు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ నాయకులు కూడా అన్నా మాకు ఈరోజు రేషన్ కార్డు వచ్చిందన్న సంతోషం అన్నా అని నీ పక్కకున్న కార్యకర్తలు చెప్తున్నారు. నీ పక్కకున్న కార్యకర్తల వాళ్ళు మాకు రేషన్ కార్డు వచ్చిందన్న, ఈరోజు మాకు ఒక గుర్తింపు కార్డు వచ్చిందన్న అనేది వాళ్ళ భార్యలు ఇండ్ల కాడికి పోతే చెప్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ సార్ గారిని నీవు విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వేందంటే నువ్వేం చేసినావో నీకు అందరికీ తెలుసు. మొన్న నువ్వు నిరసన వ్యక్తం చేసుకుంటూ తబల కొడుతున్నావు. ఆ తబల కొట్టడానికే పనికి వస్తావు. ఇక నువ్వు రేపటి నుంచి నీకెవ్వరు కూడా నీకు నంబర్ నువ్వు మీతో నేను కార్యక్రమం వచ్చి అధికారులను నన్ను ఎంబడి పెట్టుకొని ప్రతి కార్యక్రమం చేసినాను అంటూ నీ కార్యకర్తలకు అడుగు. నీ పార్టీ కార్యకర్తల కొన్ని మీటింగ్ల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని మెచ్చుకుంటున్నారు. మరి అది నీకు గుర్తు లేదా? వీడియోలు చూడు. నువ్వు నీ కార్యకర్తలు నీ ముఖ్య నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళే మెచ్చుకుంటున్నారు. మరి అటువంటిది నువ్వు చాలా ఖబర్దార్. ఆయన పైన నువ్వు విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వు అదంతా కోల్పోయినావు. నువ్వు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.